అందరికీ నమస్కారం. శబ్ద కాలుష్యం గురించి చట్టం అంటూ ఉందా అనేటువంటి చాలా మందికి తెలియదు. నాయిస్ పొల్యూషన్ యాక్ట్ అని చెప్పి 2010లోనే వచ్చింది. జీవో నంబర్ 172 ప్రకారం దీన్ని చేర్చడం జరిగింది. చాలా మందికి తెలియక ఇష్టానుసారంగా సౌండ్లు పెట్టి డీజేలు లాంటివి పెట్టి రోడ్ల మీద ఊరేగింపులు చేస్తున్నారు. అలా చేయకూడదు. అలాగే మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ, దేవాలయాల్లో కానీ, లేదంటే కమ్యూనిటీ హాల్స్లో కానీ, కళ్యాణ మండపాల్లో కూడా పెద్ద పెద్ద సౌండ్లు పెడుతున్నారు. అది మంచిది కాదు. దానికి సంబంధించి 2010లోనే చట్టం తీసుకురావడం జరిగింది. ఎంత పెట్టాలంటే లౌడ్ స్పీకర్ అనేటువంటిది పెట్టాలంటేనే ముందు రిటర్న్గా పర్మిషన్ తీసుకోవాలి పోలీసుల దగ్గర. పొగలైతే 50 డెసిబల్స్, అంటే సౌండ్ని డెసిబల్స్తో కొలుస్తారు. రాత్రి అయితే 40 డెసిబల్స్లోనే పెట్టుకోవాలా. మన ఇంట్లో అన్నా సరే, బయటనే కాదు, మన ఇంట్లో కూడా చాలా తక్కువ సౌండ్ పెట్టాలి, పక్క వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా. అంతేకాకుండా రాత్రి 10 గంటల నుండి ఉదయం 5-6 గంటల వరకు మాత్రం ఎటువంటి సౌండ్స్ కూడా పెట్టడానికి వీలు లేదు. డీజేలు, రికార్డింగ్ డ్యాన్స్, పెద్ద పెద్ద సౌండ్స్ రాత్రి 12-1 గంటలకు పెడతారంటే చట్టం అంగీకరించదు. చూసి చూడనట్టు ఊరుకుంటున్నారు కదా అని మన ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు. ప్రార్థనా స్థలాలు అయినప్పటికీ కూడా ఈ రూల్స్ని అతిక్రమించడానికి లేదు. పొగలైతే 50 డెసిబెల్లు, రాత్రి అయితే 40 డెసిబెల్స్ మాత్రమే సౌండ్ పెట్టుకొని పాటలు లాంటివి లేకపోతే వాళ్ళకి ఏదైనవి చూసుకోవాలి, అనుమతి తీసుకొని, రిటర్న్ పర్మిషన్ తీసుకొని. లేకపోతే మీ పేర క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయి. జై హింద్, భారత్ మాతాకి జై.